గైస్ మన 'దుల్కర్ సల్మాన్' గారి 'లక్కీ భాస్కర్' టీజర్ అయితే వచ్చింది గైస్, చూశాను. సో ఈ మూవీ అయితే 'దుల్కర్ సల్మాన్' గారి హీరోగా మన వెంకీ అట్లూరి గారి డైరెక్షన్‌లో వస్తోంది మూవీ. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్. ఈ మూవీ అయితే మన వెంకీ అట్లూరి గారు డైరెక్ట్ చేశారు. లైక్ ఇంతకుముందు ధనుష్‌తో ఆయన 'సార్' మూవీ చేశారు. అంతకుముందు 'మిస్టర్ మజ్ను', 'రంగ్ దే', 'తొలి ప్రేమ' ఈ మూవీస్ అన్నీ చేసిన ఒక డైరెక్టర్. సో వెంకీ అట్లూరి గారు అయితే ఒక నార్మల్గా ఒక 1-2 ఫిల్మ్స్ తీస్తూ ఉన్నారు మన తెలుగులో. సడన్గా ధనుష్‌తో మూవీ తీసి పాన్ ఇండియా రేంజ్ వెళ్ళిపోయారు. సో ఆ మూవీ అయిపోయిన వెంటనే టక్కని నెక్స్ట్ 'దుల్కర్ సల్మాన్'తో మూవీ సైన్ చేశారు. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు వెంకీ అట్లూరి గారు కూడా ఒక పెద్ద డైరెక్టర్ అయితే అయిపోయారు. ఒక మంచి ఆశ్చర్యకరమైన డైరెక్టర్ అయితే ఆయనే. టక్కన తెలుగులో చిన్న చిన్న ఫిల్మ్స్ తీస్తూ ఉన్నారు. టక్కన ఇద్దరు పెద్ద హీరోస్ పట్టుకుని ఇప్పుడు బిగ్ ఫిల్మ్ డైరెక్షన్స్లో ఉన్నారు. 'దుల్కర్ సల్మాన్' అంటే ఆయన ఇప్పుడు ఒక పాన్ ఇండియా యాక్టరే. సో ఆయనతో తీస్తున్నారు సినిమా. సో ఇట్స్ లైక్ ఒక చిన్న కైండ్ ఆఫ్ ఒక ఇన్స్పిరేషన్. ఎవరు అనుకున్న ఏదైనా సాధించగలరనడానికి వెంకీ అట్లూరి గారు కూడా ఒక కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ లాగే. మన 'దుల్కర్ సల్మాన్' గారు అంటారా, ఆయన ఆల్రెడీ ఒక ప్రూవ్డ్ పాన్ ఇండియా యాక్టర్. ఆయన స్పెషాలిటీ ఏంటంటే తమిళ్ డైరెక్టర్ దొరికినా తమిళ్ డైరెక్టర్తో సినిమా చేస్తాడు. తెలుగు డైరెక్టర్ దొరికినా తెలుగు డైరెక్టర్తో తెలుగు సినిమా చేస్తాడు. హిందీ డైరెక్టర్ దొరికినా హిందీ డైరెక్టర్తో హిందీ సినిమా చేస్తాడు. మళ్ళీ హిందీ డైరెక్టర్తో హిందీ సిరీస్ చేస్తాడు. మళ్ళీ మలయాళం డైరెక్టర్స్తో చేస్తాడు. మొత్తం దగ్గర మొత్తం ఆయనే ఒక ప్రాపర్ పాన్ ఇండియాగా అందరి తమిళ్, తెలుగు, ఇంగ్లీష్ని ఏ వివాదం చూసుకోకుండా తమిళ్, తెలుగు, హిందీ అందరి డైరెక్టర్స్తోనూ మూవీ చేసిన ఒకే ఒక్క హీరో అనుకుంటా నాకు తెలిసి. మిగతా వాళ్ళు కూడా అందరినీ కవర్ చేయలేదేమో, ఈయన అన్ని ఇండస్ట్రీల్లో అన్ని డైరెక్టర్స్ని కూడా కవర్ చేసేస్తున్నాడు. సచ్ అ వండర్ఫుల్ యాక్టర్, వర్సిటైల్ యాక్టర్. సో ఈ మూవీ టీజర్ అయితే బాగుంది గైస్. లైక్ ఏదో మిడిల్ క్లాస్ పర్సన్ చుట్టూ తిరుగుతుంది. సో దాని తర్వాత ఏదో రివాల్వ్ అయ్యేలాగా ఉంది. అంటే ఇంకా ఫుల్గా అయితే టీజర్లో రివీల్ అవ్వలేదు. సో ఉన్న దాంట్లో టీజర్ అయితే బాగానే ఉంది. అంటే నెక్స్ట్ వచ్చే ట్రైలర్స్లో తర్వాత ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్స్లో మనకి స్టోరీ ఏంటి, ఆ ప్రొడిక్షన్స్ ఏంటి అనేది తెలుస్తాయి. ఇందులో అయితే ఒక మిడిల్ క్లాస్ పర్సన్, సో ఆయన ఎలా ఒక బ్యాంక్లో పనిచేస్తూ ఎలా ఒక బిగ్ పర్సన్ అయ్యారు, తర్వాత ఏం జరిగింది అనేది ఒక కథలాగా చూపించారు టీజర్లో. సో మిగతా థింగ్స్ కోసం అయితే మనం ఈగర్గా వెయిట్ చేయాలి గైజ్. నేనైతే చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నాను గైజ్. ఈ కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్. మన తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి గారు 'దుల్కర్ సల్మాన్'తో చేస్తున్నారు. ఇద్దరు కాంబినేషన్ బాగుండబోతుంది. సో ఈ మూవీ గురించి అయితే నేను ఎక్సైటెడ్గా ఉన్నాను గైజ్. సో లెట్స్ సీ గైజ్ వాట్ గోనా హ్యాపెన్. థ్యాంక్ యూ.